రైట్. అద్దంకి దయాకర్ గారు, టీ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు ఫోన్ లైన్లో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ కానీ ఏడీఆర్ కానీ ఇవి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు చూసే ఉంటారు. మీ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో స్పందించారు ఈ అంశం పైన. అసలు ఏంటిది, దీనివల్ల ఫలితాలు తారుమారయ్యాయని భావిస్తున్నారా? ఈ అదనంగా చేరినటువంటి ఓట్లు ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ అండ్ ఇతర పెద్దలందరికీ కూడా. గుడ్ ఈవినింగ్ సార్. ఏడీఆర్ అనేది క్రెడిబుల్ ఉన్న సంస్థ. ఎందుకంటే 2018 ఎన్నికల్లో నా కేసుని కూడా వాళ్ళు టేకప్ చేసింది. నా కేసు ఏంటంటే పడ్డ ఓట్లు అంటే పోలైన ఓట్ల కంటే కూడా కౌంటింగ్ ఓట్లు పెరిగినాయి. మీరు ఎంతతో ఓడిపోయారు సార్ అప్పుడు? మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోయారు అప్పుడు? అది టెక్నికల్ గా 1589, 1587. అవును, చాలా తక్కువ. 1857 సంథింగ్. అయితే అది లాస్ట్ రౌండ్ ఒక 20 మిషన్లు రిపేర్స్ వచ్చినాయి. 20 మిషన్లు లెక్క పెట్టిన తర్వాత 1857 లీడ్ వేస్తుంది అంతే. అట్లా అంటే ఒకటేసారి ప్రతి దాంట్లో ప్రతి మిషన్ లో 170, 80 అట్లా మీకు అంటే అన్ని రౌండ్లలోనేమో నేను లేడు, ఆ రౌండ్లోనేమో వాళ్ళు లీడ్ వచ్చిన పరిస్థితి. అంటే అదేమో కౌంటింగ్ అక్రమాలు జరిగినాయి. తర్వాత అసలు బేసికల్ ఏంటంటే దాన్ని నా కేసు ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఇప్పుడు అపోనెంట్ కి మొన్న పిటిషన్ అయితే అపోనెంట్ కి మొన్న ఎవిడెన్స్ తీసుకున్నారు. తర్వాత అయితే ఏంటంటే ఇక్కడ ఈ పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎట్లు ఎక్కువ పడతాయని నా మెయిన్ థీమ్. ఈ ఎలక్షన్ పిటిషన్ వేసిన, రిట్ పిటిషన్ కూడా వేసిన. ఎందుకంటే ఎవిడెన్స్ ఏంటి సార్ ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది సార్? ఎంత గడిచింది? 2019 జనవరి 2019 జనవరి 2024 ఆగస్టుకు వచ్చాం. 2023 ఎన్నికలు అయిపోయినాయి. ఆ ఎమ్మెల్యే మార్చిపోయింది, కొత్త ఎమ్మెల్యే కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఏంటంటే శవానికి పూజ చేసినట్టు ఇప్పుడు ఆ తీర్పు వస్తే కూడా దానికి సమస్య లేదు. కానీ అసలు వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పుడు చట్టం చేసింది. ఏమో ఎలక్షన్ పిటిషన్స్ డిస్క్రిప్షన్ తీసుకెళ్తే ఒక సంవత్సరం లోపే దాన్ని చేర్చాలి. ఈధర్ ఒక సంవత్సరంలో ఏమైనా కేసును మనం తీసుకుంటున్నామా లేదా అనేది ఒకటైతే, రెండవది ఆ కేసు తీసుకుంటే 2.5 years లోగా దాన్ని క్లియర్ చేయాలి. కాదు కానీ మీ కేసు పైన మీకు అనుకూలంగా తీర్పు వస్తే ఫలితం ఏమైనా ఉంటుంది అనుకుంటారా? ఏం సార్ ఇది అర్థం కాని విషయం. మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది? 5 ఏళ్ళు జీతం వస్తుంది. వాళ్ళు ఒక్కరోజు ఎమ్మెల్యే కాకపోయినా ఎక్స్ ఎమ్మెల్యే హోదా ఇచ్చి జీతం ఇస్తారు. అది కానీ ప్రజా తీర్పును అపహాస్యం చేసినట్టే కదా సార్. అసలు మీకు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా ఆ కేసు నడుస్తుంది అంటేనే అది ఏడీఆర్ ఏం చేసింది అంటే నాది అంతా ఇప్పుడు హైకోర్టులలో డిలే అవుతుందని చెప్పి అది ఏం చేసింది, ఒక 200 కేసెస్ ను ఒక దగ్గర కన్సాలిడేట్ చేస్తూ నాది మెయిన్ లీడ్ గా సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. అవును, సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తూ వాళ్ళు దాన్ని స్క్వాష్ చేస్తూ కింది కోర్టులో తేల్చుకొని రమ్మన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అసలు మనది ఏంటి చర్చ ఏంటంటే ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా, మేనేజ్ అవుతాయా, ట్రాక్ అవుతాయా, లేదా హ్యాక్ అవుతాయా అనేది ఒక 4-5 సందర్భాలు ఉంటాయి. అంటే చాలా మంది ముందుండి ఏంటంటే హ్యాకింగ్ అనేది ఎట్లయితే ఒక సిస్టమ్ ఇస్తాం చూడు అనేది ఉంటుంది. సరే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వచ్చినప్పుడు పర్టికులర్ గా వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది అది వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు మీకు జరిగిన అన్యాయమే ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో జరిగింది. రిపోర్ట్ల ప్రకారం చూస్తుంటే దాదాపు 7 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇది జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. అది ఇక్కడ ఏంటంటే అసలు బేసికల్ గా ఈ ఓట్లు అనేది పెంచడం తగ్గించడం ఒకటి, తర్వాత అన్నిటికంటే ప్రీ పోల్, పోస్ట్ పోల్, టైమ్ ఆఫ్ ది పోల్, ఈ 3 ప్రాసెస్లలో కూడా ఇది జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికైతే దీన్ని హ్యాక్ కానీ మేనేజ్ అనాలి, హ్యాకింగ్ కంటే కూడా మేనేజ్ అనొచ్చు. మేనేజ్ కొత్త సిస్టమ్, సాఫ్ట్ అండ్ సిస్టమ్ వచ్చింది. ఇంకటికేమో రిగ్గింగ్ అనేది ఉంటుంది. దాని మాదిరిగానే మీరు బూత్ లో పోయి రిజిస్టర్ వేసుకుని అంటే 100 వేసుకుని అనమాట. మరి ఆ పరిస్థితులు అక్కడ ఏం జరిగింది అనేది వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఎవరు
టీడీపీ ఇలాగే పోరాటం చేస్తారు, చూద్దాం తీర్పులు ఎప్పుడు వస్తాయో, సమాధానాలు ఎప్పుడు వస్తాయో. థ్యాంక్ యూ సార్ అద్దంకి దయాకర్ గారు. మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి.